దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 15, 2015న ప్రపంచము మాటలకు అందని క్రూరత్వానికి సాక్ష్యం ఇచ్చింది. లిబియాలోని ఒక బీచ్లో ఐఎస్ ఉగ్రవాదులు ఈజిప్ట్కి చెందిన 21 మంది క్యాప్టిక్ క్రైస్తవులను దారుణంగా హత్య చేసింది. ఈ విషాద సంఘటన జరిగి ఇప్పటికీ 10 ఏళ్ళు గడిచాయి. అయితే ఈ వ్యక్తుల జ్ఞాపకాలు మరియు మరణానికి ఎదురొడ్డి వారు ప్రవర్తించిన గొప్ప విశ్వాసం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఈజిప్ట్లో మైనారిటీలైన క్యాప్టిక్ క్రిస్టియన్లపై అపరిమితంగా దాడులు జరుగుతున్నాయి. 40కి పైగా క్రైస్తవ చర్చిలు అగ్నికి ఆహుతి చేయబడ్డాయి మరియు దోపిడీ చేయబడ్డాయి. 2011 నుండి ఏర్పాటువాద ఘర్షణల్లో వందలాది మంది క్యాప్టిక్ క్రైస్తవులు చంపబడ్డారు మరియు అనేక గృహాలు, చర్చిలు మరియు వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. అసలు ఎవరు ఈ క్యాప్టిక్ క్రైస్తవులు? వీరు క్యాథలిక్స్ కాదు, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి వాళ్ళు కాదు. కాప్టిక్ క్రైస్తవులు నార్త్ ఆఫ్రికాకు చెందిన ఒక ఎథ్నో రిలీజియస్ గ్రూపు. వీళ్ళు ప్రధానంగా ఈజిప్టు మరియు సూడాన్లో నివసిస్తారు. వీరు ఈజిప్టియన్లోని స్వదేశీ క్రైస్తవులు. కాప్ట్ అనే పదం ఈజిప్టియన్ అనే అర్థం వచ్చే గ్రీక్ పదం ఐగుప్టియోస్ నుండి వచ్చింది. కాప్టిక్ ఆర్థడాక్స్ చర్చి లేదా అలెగ్జాండ్రియా చర్చి అని కూడా పిలువబడుతుంది. ఈ సంఘాన్ని స్థాపించినది మార్కు సువార్త రాసిన సెయింట్ మార్క్. 1వ శతాబ్దం మధ్యలో ఈయన క్రైస్తవాన్ని ఈజిప్టుకు తెచ్చాడు. మొదటి నుండే కాప్టిక్ సంఘం హింసలకు లోనవుతుంది. క్రీస్తు శకం 249లో రోమన్ చక్రవర్తి డేసియస్ విడుదల చేసిన శాసనం ప్రకారం అందరూ రోమన్ దేవుళ్లకు బలులు అర్పించాలి. ఈ శాసనాన్ని వ్యతిరేకించిన కారణంగా సుమారు 8 లక్షల కాప్టిక్ క్రైస్తవులు చంపబడ్డారు. కాప్టిక్ క్యాలెండర్ క్రీస్తు శకం 284 నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా డయోక్లిటియన్ రోమన్ చక్రవర్తి అయిన సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది. దీనిని అన్నో మార్టియం అని పిలుస్తారు, అంటే హతసాక్షుల సంవత్సరం. 7వ శతాబ్దంలో ఈజిప్టు దేశం ముస్లిమ్స్, అరబ్బుల ఆధీనంలోకి వెళ్తుంది. చరిత్ర అంతటా కాప్టిక్ సంఘం రోమన్ చక్రవర్తులు, బైజాంటిన్ క్రైస్తవులు మరియు ముస్లిమ్స్, అరబ్బులతో సహా వివిధ పాలకుల నుండి హింసలను ఎదుర్కొన్నారు. కాప్టిక్ సంఘం నిరంతరం హతసాక్ష్యము, సన్యాసము మరియు దేవుని వాక్యం ద్వారా అపోస్తుల క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుతూ నేటి వరకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.